పహల్గామ్ ఉగ్రదాడి వేళ తమ భూభాగం నుంచి ఒక్క చుక్క నీరు కూడా పాకిస్తాన్కు వెళ్లనీయబోమని తెగేసి చెప్పిన భారత్ ఆ దిశగా చర్చలు చేపట్టింది. సింధు లోయ జలాల ఒప్పందం రద్దు, భవిష్యత్తు ప్రణాళికలు, కార్యాచరణలపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సహా పలువురు మంత్రులు, కేంద్ర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సింధు లోయ జలాల ఒప్పందం రద్దు అమలుపై అమిత్ షా అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతకుముందు ఈ అంశంపై మాట్లాడిన జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ పాక్కు సింధు జలాల నుంచి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా భారత్ 3 ప్రణాళికలతో ముందుకు వెళ్లనుందని స్పష్టం చేశారు. అందులో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నాయని వెల్లడించారు. కాగా సింధు నది జలాలను పాకిస్తాన్కు వెళ్లకుండా భారత్ ఒప్పందాన్ని రద్దు చేసింది. 4 డ్యాంలు, వాటికి అనుసంధానించిన కెనాళ్ల గుండా నీరు ప్రవహించకుండా ఎక్కడికక్కడ గేట్లు మూసివేసింది. రాంబన్లో చీనాబ్ నదిపై నిర్మించిన బంగ్లీహర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు వద్ద ప్రవాహం నిలిచిపోయింది. కిష్టువాడ్లో పాకాల్ దూలు ప్రాజెక్టు వద్ద నీరు నిశ్చలంగా ఉండిపోయింది. రావి, జీలం నదులపై ఉన్న ప్రాజెక్టుల వద్ద పరిస్థితి ఇలాగే ఉంది. ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని యుద్ధచర్యగా పరిగణిస్తామని పాక్ హెచ్చరికలను భారత్ తిప్పికొడుతోంది.